హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆర్కిటెక్చర్ కాలేజ్లో అయితే మనం ప్రజెంట్ ఉన్నాము. ఇక్కడ ఫోటోగ్రఫీ డే సందర్భంగా పిల్లలు చేసిన ఫోటోగ్రఫీస్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. ఎగ్జిబిషన్ తరహాలో మనకు ఫొటోస్ అయితే డిస్ప్లే చేయడం అయితే జరిగింది. వరల్డ్ ఫోటోగ్రఫీ డే అంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన ఏ విజువల్ అయినా కూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటట్టుగా ఎంతోమందికి ఆహ్లాదంగా ఉండేటట్టుగా ఈ ఫోటోగ్రఫీస్ని అయితే ప్లేస్ చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో కళా శిక్షణను అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వరల్డ్ ఫోటోగ్రఫీ డేను మరింత ఉత్సాహంతో జరుపుకుంది. ఈ కార్యక్రమం ఒక సాంస్కృతిక ఘటన కాకుండా విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే వేదికగా మారింది. ఫోటోగ్రఫీ, అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు తమ సృజనాత్మకతను ఆవిష్కరించేందుకు అద్భుతమైన ఫోటోలు, డాక్యుమెంటరీలు, పోస్టర్ డిజైన్లను సిద్ధం చేశారు. ఈ ప్రదర్శనలో సామాజిక అవగాహన, సంస్కృతి, వన్యప్రాణుల రక్షణ, వీధి జీవనం, ఆహారం, ఆభరణాలు, ఫ్యాషన్ వంటి విభిన్న అంశాలను ప్రతిబింబించే కళాఖండాలు ప్రేక్షకులను ముగ్ధులను చేశాయి. వరల్డ్ ఫోటోగ్రఫీ డే కార్యక్రమానికి ఎస్వీసీఎఫ్ఏ చైర్మన్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె విద్యార్థులతో సంభాషించి వారి ప్రతిభను అభినందించారు. తాను 35 ఏళ్ల క్రితం ఈ కళాశాలను స్థాపించిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తాను కేవలం ఒక ప్రిన్సిపాల్ లేదా సెక్రటరీ మాత్రమే కాదని, ప్రతి విద్యార్థిలా నేర్చుకునే ఒక నిత్య విద్యార్థిని అని పేర్కొన్నారు. విద్యార్థుల టాలెంట్ని, ప్రయత్నాలను ప్రశంసించడంతో పాటు ఆవిష్కరణాత్మకతను పెంచే సూచనలను అందించారు. మనతో ప్రెసెంట్ ఎమ్మెల్సీ వాణిదేవి గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే ఫోటోగ్రఫీ డే గురించి తెలుసుకుందాం. మేడం, అసలు వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజు మిమ్మల్ని చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ మీకు ఫోటోగ్రఫీకి ఎటువంటి అనుబంధం ఉంది? యాక్చువల్లీ మీరు ఎమ్మెల్సీగా నన్ను పరిచయం చేస్తున్నారు, కానీ నేను ఈ కాలేజీ వ్యవస్థాపకురాలని. గత 35 సంవత్సరాలుగా మేము ఈ రంగంలో పనిచేస్తున్నాము, టీచింగ్ రంగంలో. వరల్డ్ ఫోటోగ్రఫీ డే 19th ఆగస్ట్ నాడు ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ మనం వరల్డ్ ఫోటోగ్రఫీ డే కదా మనము చేసుకుంటాము. దాని సందర్భంగా ముందుగా ఫోటోగ్రాఫర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్పెషల్లీ మీడియాలో మేజర్ ప్లే చేస్తుంది. యాక్చువల్లీ మీడియా వల్లనే కదా మేము అనుకున్న ఏ సబ్జెక్ట్ అయినా, అది ఇప్పటిదాకా నేను చెప్పిన అనేక రంగాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఏ రంగానికైనా తప్పకుండా మీడియా అనేది చాలా అవసరం. మీడియాలో స్పెషల్లీ కెమెరామ్యాన్ ఎప్పుడు మంచి కెమెరామ్యాన్ కాగలుగుతారంటే మీరు బేసిక్స్ నేర్చుకున్నప్పుడే ఏ వైపు నుంచి ఎఫెక్టివ్గా ఒక సబ్జెక్ట్ని నువ్వు చూపించగలవు. దానికి రంగుల మేళవింటి ఏంటిది, వెలుగు నీడల ఎట్లా ప్లే చేస్తాయి, ఏ వెలుగు వల్ల ఎంత బాగా కనిపిస్తుంది, ఏ నీడల వల్ల ఎంత బాగా కనిపిస్తుంది, అన్నీ మనం మంచి కోసమే చూపించాలి. ఎంత ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అది ఇంపార్టెంట్. మంచి బేసిక్స్ అన్నీ ఇక్కడ నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్ తర్వాత 3 years కోర్స్ ఇది, ఉస్మానియా అనుబంధ కళాశాల. అనేక మంది ఫోటోగ్రాఫర్స్ ఈ కాలేజీ నుంచి అనేక సేవలు అందిస్తున్న అనేక రంగాల్లో. ఈ మధ్య అంతకుముందు కూడా జాయిన్ అయినారు. ఇస్రోలో కూడా మన పిల్లలు పనిచేస్తున్నారంటే ఎంత ఇంపార్టెంటో ఈ సబ్జెక్టు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వీధి జీవనం, వన్యప్రాణుల సంరక్షణ, సామాజిక అంశాలపై ఆకర్షణీయమైన ఫోటోలను ప్రదర్శించారు. అప్లైడ్ ఆర్ట్స్ విద్యార్థులు ఫ్యాషన్, ఆహారం, ఆభరణాలపై సృజనాత్మక పోస్టర్ డిజైన్లను రూపొందించి ఆధునిక డిజైన్లతో ప్రేక్షకులను ఆకర్షించారు. పెయింటింగ్ విభాగం సంస్కృతి, సామాజిక అవగాహనపై ఆధారపడిన కాన్వాస్ పెయింటింగ్లను ప్రదర్శించారు. డాక్యుమెంటరీ విభాగంలో ఫోటోగ్రఫీ విద్యార్థులు సామాజిక అంశాలపై శక్తివంతమైన డాక్యుమెంటరీలను సిద్ధం చేసి వీధి జీవనం, వన్యప్రాణుల సంరక్షణ, సాంస్కృతిక వైవిధ్యం గురించి దృష్టి సారించారు. ఈ డాక్యుమెంటరీలు సమాజంలో మార్పును తీసుకువచ్చేలా తీర్చిదిద్దారు. విద్యార్థులు కెమెరా వెనుక నిర్మాతలుగా మాత్రమే కాకుండా తమ భావాలను వ్యక్తం చేసే కళాకారులుగా ముందుకు వచ్చి సంతోషాన్ని పంచుకున్నారు. తమలోని కళను సమాజ సేవలో ఉపయోగించేలా ఈ కార్యక్రమం ప్రేరణను అందించిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్స్ వచ్చే వాళ్ళందరూ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నేను అందరికి ఇచ్చే సజెషన్ ఒకటే,
మనం ఏ ఎమోషన్ అయితే చూస్తామో లైక్ వరల్డ్ అదంతా చూడదు. మన ఆర్ట్ కానీ, మన విజన్ కానీ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది. మనం ఇలాంటి అన్ని ర్యాండమ్ మెమోరీస్ గానీ, మూమెంట్స్ గానీ క్యాప్చర్ చేస్తూ ఉంటాము. సో, అది కంటిన్యూ చేస్తూ, మన హార్ట్‌ని మనం ఫాలో అవుతూ మంచిగా ఫోటోగ్రఫీ చేయండి. అండ్ లైక్ ఒక అమ్మాయిగా నేను ముందుకొచ్చా. ఆల్ ఆర్ వెల్కమ్. దిస్ ఈజ్ ఓపెన్ ఫీల్డ్. నో ఏజ్ లిమిట్. నథింగ్. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఎంతైనా నేర్చుకోవచ్చు. దీనికి ఫుల్ స్టాప్ అంటూ ఏం లేదు. This is Angelina G. Newton. I'm a third year BFA photography student of Sri Venkateswara College of Fine Arts. On today's World Photography Day exhibition, I have exhibited my work here, black and white street portraits. If you ask why I have chosen black and white, the main reason is because black and white has a special place in my heart. It just expresses more emotion than the color ones. If you see these photos in colors, you will not feel the expressions that these people have made. But if you are looking at in black and white, you can see all the textures, all the emotions, all the hard work that they are putting their work into. In my point of view, I feel like black and white has more expressive way of saying one story rather than a color ones, and it is much easier for beginners also too. But if you're professional also, you can take black and white and express your own way.